హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం. ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ చెక్క, లవంగ, ఇలాచి అలా మంచిగా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక ఈ బిర్యానీ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. అలా అని మాడిపోనివ్వకండి, మాడిపోతే చేదు వచ్చేస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగాక ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే అవి త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గాక ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్, ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను. ఇవి టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను. హాఫ్ కిలో చికెన్ని వేసేయండి. వేసేసి ఇందులో కొంచెం సాల్ట్, ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలా చేసుకున్నానండి. ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ టైం పెడతాను. మీరు మామూలు షాప్లో ఉన్న నేను హోమ్మేడ్ తీసుకున్నాను. మీరు మా షాప్లో అయినా గరం మసాలా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలిపేసి మంచిగా ఫ్రై అవనివ్వండి. మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడ చూడండి, ఇలా మొత్తం కలిసిపోయి మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడ గ్లాస్ చూస్తున్నాను కదా, నేను ఇక్కడ ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. అంటే గ్లాసున్నర బియ్యానికి ఇక్కడ 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకోండి. నాకు ఇక్కడ గ్లాసున్నర బియ్యానికి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఈ ఎసురు మంచిగా కాగాలి. మూత పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వండి. ఇక్కడ చూడండి, ఎసురు బాగా మరిగిపోయింది. ఈ మసిరే ఎసురు నుంచి మనం చికెన్ పీసెస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ చికెన్ పీసెస్ తీసుకోండి. చికెన్ పీసెస్ మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. ముందుగానే ఇలా ఎందుకు చేయాలక్క అంటే మనకి ఈ బిర్యానీ చికెన్ స్టార్చ్ కావాలి కాబట్టి ముందు మనం చికెన్ వేసి ఇలా ఉడికిచ్చాము. ముందుగా అలాగే ఈ చికెన్ మొత్తం తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఇలా చికెన్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎసురు మరుగుతుంది కదా, ఇందులో కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకొని సరిపోతే వేసుకొని ఇలా మనం ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేయండి. ఉప్పు చూస్తే నీళ్లు చాలా ఉప్పుగా ఉండాలండి. చాలా ఉప్పుగా ఉంటే అప్పుడు బిర్యానీకి కూడా సరిపోతుంది ఉప్పు. ఇలా దీన్ని ఇంకా స్టవ్ మీదకి మార్చేసుకొని ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. అందులోకి ఆయిల్లోకి 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. నేను ఎక్కువ మసాలాలు వాడనండి. మెయిన్ ధనియాల పొడి, కారం, గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా ఇవే వాడతాను. ఇంకా అంతకంటే ఎక్కువ బిర్యానీ మసాలు అలా ఏం వాడను. ఇలా మైల్డ్గా వేసుకున్న స్పైసెస్ చాలా టేస్ట్ బాగుంటుంది. మనం ఎక్కువ మసాలాలు వేసినా ఘాటు వచ్చేసి టేస్ట్ అంతా మారిపోతుందండి. ఇలా కొంచెం ధనియాల పొడి, హోమ్మేడ్ గరం మసాలా, కారం ఇవి 3 ఉంటే చాలు. మంచిగా ఇవి 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఒక పక్క మన చికెన్ ఫ్రై రెడీ అయ్యేలోపు ఒక పక్క రైస్ కూడా ఉడికిపోతుంది. చూడండి, రైస్ కూడా చాలా పొడిగా చాలా బాగా ఉడికిపోయింది. మన చికెన్ ఫ్రై, రైస్ 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి, చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందో, రైస్ కూడా చాలా బాగుంది. నాకు ఇక్కడ ఫ్లిప్ చేయడం రాలేదు, కానీ కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి ఫ్లిప్ చేయడం రాలేదు.
చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.